జై శ్రీమన్నారాయణ. నమస్కారం. పడుకునేటప్పుడు తల ఎటు పెట్టి పడుకోవాలి అని చూద్దాం. పడుకునేటప్పుడు దక్షిణం వైపు తల పెట్టకూడదు అని అంటారు. ఎందుకని? దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అని ఒకరు అడిగారు. దక్షిణం వైపు తల పెట్టకూడదు అని చెప్తారు. దానికి కారణం 4 దిక్కులకు 4 దేవతలు ఉండి రక్షిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ 4 దిక్కులకు రక్షించే దేవతలను దిక్పాలకులు అంటారు. దక్షిణాన యముడు, ఉత్తరాన కుబేరుడు, తూర్పున ఇంద్రుడు, పడమర వరుణుడు ఉండి ఆయా దిక్కులను రక్షిస్తూ ఉంటారు. శాస్త్ర ప్రకారం ఒక జీవాత్మ దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఉత్తర దిక్కున ప్రయాణం చేస్తే స్వర్గానికి, దక్షిణ దిక్కున ప్రయాణం చేస్తే నరకానికి వెళతారని చెప్తుంది. నరకం అంటే పాపం, స్వర్గం అంటే పుణ్యం. మనం చేసే పనుల యొక్క ఫలితం అది పాజిటివ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు, నెగటివ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. పాజిటివ్ ఎఫెక్ట్ అయితే పుణ్యం, నెగటివ్ ఎఫెక్ట్ అయితే పాపం అంటారు. అది మనం చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనం పడుకునేటప్పుడు దూలాల కింద కూడా పడుకోవద్దు అని అంటారు. దూలాలను కూడా ఉత్తరం అని అంటారు. మొత్తం ఇంటి బరువంతా ఆ దూలాల మీద పడుతుంది. దాని కింద మనం పడుకుంటే దాని భారం ఇండైరెక్ట్గా మన మీద ప్రభావాన్ని చూపుతుంది. దూలం కింద పడుకుంటే దూలం నుంచి వచ్చే వేవ్స్ మన తల మీద ప్రభావాన్ని చూపిస్తాయని, అది శరీరానికి మంచిది కాదు అని అంటారు. అలాగే దక్షిణం యముడి దిక్కు కాబట్టి అటు తలపెట్టి పడుకోవడం వల్ల నెగటివిటీ పెరుగుతుంది అని అటు తల పెట్టుకొని పడుకోవద్దు అంటారు. ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళకి దక్షిణం వైపు తల ఉంచుతారు. ఎందుకంటే అది యముడు స్థానం. యముడు ఆ జీవాత్మ పాపపుణ్యాలను బేరీజు వేసి స్వర్గానికో నరకానికో పంపిస్తాడు. తల పెట్టేంత మాత్రం నరకానికి పోతారని కాదు, కానీ ఆ ఏర్పాటును చూపించడం కోసం అలా చెప్పవచ్చు. ఒక జీవాత్మ మరణించినప్పుడు ఏ పద్ధతులు ఆచరిస్తామో వాటిని నిత్య జీవితంలో నిషేధిస్తారు. అలా చెయ్యొద్దు అంటారు. ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు మెడ మీద తుండు వేసుకుంటారు. ఆ కర్త ఎవరైతే చేస్తున్నారో వారు. అందుకని ఉత్తర రోజుల్లో మెడ మీద తుండుగుడ్డ వేసుకోవద్దు అని చెప్తారు. అలాగే మామూలు రోజుల్లో తొడలు కొట్టకూడదని అంటారు. మరణించిన వారికి తలకొరివి పెట్టే కర్త తొడగొట్టిన తర్వాతే తలకొరివి పెడతారు. మరణించినప్పుడు చేసే పనులన్నీ అప్రదక్షిణంగా చేస్తారు. శ్రాద్ధం చేసేటప్పుడు కూడా నువ్వులు నీళ్లు వదిలేటప్పుడు అప్రదక్షిణంగానే చేయి తిప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రాణంతో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయకూడదు అని చెప్తారు. అంటే ప్రాణం పోయాక చేసే పనులు ప్రాణం ఉన్నప్పుడు చేయొద్దు. అపర కర్మలకు సాధారణ కర్మలకు భేదం చూపించడం కోసం అలా ఏర్పాటు చేశారు. అపర కర్మలకు చేసే విధానాలను మామూలు రోజులలో చెయ్యవద్దు అని నిషేధించారు. మనం సాధారణంగా బొట్టు పెట్టుకోవడం అంటే తిరుమణి, శ్రీచూర్ణం ధరిస్తాం. కానీ అపరకర్మలు చేసేవాళ్ళు కేవలం తిరుమణి మాత్రమే ధరిస్తారు, శ్రీచూర్ణం ధరించరాదు. అందుకని సాధారణ సమయాల్లో అలా స్నానం చేసి వచ్చి తిరుమణి పెట్టుకోగానే ఎవరిని పిలిచిన బయటికి రారు. ఎవరికంటా పడకూడదు, తిరుమణి మాత్రమే పెట్టుకొని శ్రీచూర్ణం కూడా ధరించి బయటికి రావాలి. ఇంకొకటి, దేవుడి వైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు అని చెప్తారు. ఆ మాటకొస్తే అన్ని దిక్కులు ఆయనవే కదా, మరి ఏం చేయాలి అంటే మన ఇంట్లో దేవుడి గది లేక దేవుడి కోసం ఒక అలమర ఏర్పాటు చేసుకుని ఉంటాం. ఆ దిక్కున కాళ్ళు పెట్టి పడుకోకూడదు అని అర్థం. ఇలా చూస్తూ పోతే పెద్దలు చెప్పిన ఆచారాలన్నింటి వెనక ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ కొన్ని మనం తెలుసుకోగలుగుతాం, కొన్ని తెలుసుకోలేకపోతాం. అంటే చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు, మనకు దాని గురించి తెలుసుకునే అవకాశాలు గ్రంథాలు దొరక్కపోవచ్చు. అంత మాత్రాన ఆ ఆచారాలని దండగా అని కొట్టిపారేయకూడదు. ప్రతి దాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. కాబట్టి పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవడమే మంచిది. జై శ్రీమన్నారాయణ.